బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డి సర్కార్పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయించడంపై ముఖ్యంగా కాంగ్రెస్లోకి వలస వెళ్ళడంపై కొంత అసహనాన్ని అయితే వ్యక్తం చేశారు. కానీ బీఆర్ఎస్ని ఎవరు ఏమీ చేయలేరు, పార్టీలు మారినంత మాత్రాన 11 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారినంత మాత్రాన మమ్మల్ని ఏమీ చేయలేరు, బీఆర్ఎస్ని కార్యకర్తలు ఉన్నారు, అలాగే నాయకులు ఉన్నారు. 2001లోనే అప్పుడు టీఆర్ఎస్ ఆవిర్భవించిన తర్వాత అప్పటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. కానీ ఆ ఆటుపోట్లు బీఆర్ఎస్కి సహజమే, కానీ ఇది రేవంత్ రెడ్డి గుర్తిస్తే మంచిదని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగినటువంటి పరిణామాలు అన్నీ కూడా ఆటుపోట్లు అన్నీ కూడా బీఆర్ఎస్కి కొత్త ఏమీ కాదని చెప్పారు. అలాగే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి పార్టీ ఏం చేసింది, ఆయనకి పార్టీ ఏం తక్కువ చేసింది, ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి గల కారణాలు ఏంటని చెప్పేసి ఆయన పటాన్చెరు పార్టీ కార్యకర్తలతోటి ఆయన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు కాబట్టి మీకు అన్ని పార్టీ అండదండలో ఉంటుందని చెప్పేసి అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులను ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి విధానాలు కాంగ్రెస్ పార్టీ ఏదైతే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందో ఇవన్నీ కూడా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, అప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కూడా చేర్చుకున్నారు. కానీ పార్టీని ఏమీ చేయలేకపోయారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. అలాగే పార్టీ పెట్టినప్పుడు కూడా పిడికడ మంది లేరు, కానీ ఏ విధంగా ఉవ్వెత్తున ఎగిసిపడిందో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గుర్తిస్తే మంచిది అని చెప్పేసి ఒక విధంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ చెప్పారు. మరోపక్క ఎమ్మెల్యేలు మారుతుండటంపై కూడా ఒక్కొక్క నాయకులు అంటే బీఆర్ఎస్ నాయకులు అయితే మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఒక పక్క కేటీఆర్, ఒక పక్క హరీష్ రావు, మరో పక్క కేసీఆర్ ఈ యొక్క పార్టీ మారే వాళ్ళపై అసహనం వ్యక్తం చేస్తున్నారని, మిగిలిన ఎమ్మెల్యేలు అయితే మాత్రం ఆగే పరిస్థితిలో లేరు. ఒక పక్క ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నటువంటి సందర్భం. ఈ యొక్క వలసల నివారణ ఏ విధంగా అరికడతారనేది బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకైతే మాత్రం ఒక కత్తి మీద సవాల్గానే మారింది. ఈ యొక్క సవాల్ను అధిగమిస్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అన్నట్టు బీఆర్ఎస్ని అయితే భూస్థాపితం చేస్తాం, బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గతంలో కూడా వ్యాఖ్యానించారు. మరోపక్క ఆ గేట్లు తెరిచాం కాబట్టి ఆ గేట్లు ఎప్పుడు మూసేస్తారు, మరోపక్క బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా ఘోర పరాజయం చూసిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో పుంజుకుంటుంది అనుకున్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆశించిన స్థాయిలో లేకపోవటం, అలాగే ఆ పార్టీ ఓటింగ్ శాతం కూడా పడిపోవడంతో ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు అయితే మాత్రం గుబులు పుడుతుంది. చాలామంది ఎమ్మెల్యేలు అయితే మాత్రం కాంగ్రెస్ క్యూ కడుతున్నారు. ఈరోజు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు అని అంటే మరొక ఎమ్మెల్యే మళ్ళీ జాయిన్ అవుతున్నారు. వాళ్ళని సముదాయించే పరిస్థితిలోనే ఇప్పుడు దీనిపై కూడా కేసీఆర్ ఏమీ మాట్లాడకపోవడం కూడా పార్టీ అంతర్మతలో ఉన్నట్లు తెలుస్తుంది. మరోపక్క సీనియర్ నాయకులు అయితే మాట్లాడుతున్నారు, ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అయితే బాహటంగా మాట్లాడుతున్నారు. కానీ కేసీఆర్ స్పందించకపోవటం పార్టీలో అంతర్మదనానికి మాత్రం కారణం అవుతుంది. కాబట్టి కేసీఆర్ మాట్లాడాలని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. కానీ కేసీఆర్ ఆ మధ్యకాలంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఒక ప్రజాభవన్కే పరిమితమయ్యారు. అప్పుడు ప్రగతి భవన్, ఆ భవన్కే పరిమితమయ్యి అసెంబ్లీకి కూడా అంటే సెక్రటేరియట్కి కూడా రాకుండా పరిపాలించినటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు. ఈ నేపథ్యంలోనే చాలామందికి నిరాశ నిర్వేదం ఉంది. ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం, మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం, ఒంటెద్దు పోగళ్ళగా వ్యవహరించినటువంటి, అలాగే ఒక రాజకీయ నియంతృత్వం వ్యవహరించారని చెప్పేసి చాలామంది నాయకులు చెప్తున్నారు. కానీ ఒక స్వేచ్ఛా స్వాతంత్రం లేదు మాకు బీఆర్ఎస్లో అని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఇక సిటీలో కూడా చాలామంది ఎమ్మెల్యేలు మారుతున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అలాగే శ్రీలింగపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ, ఇట్లా ఒక్కొక్కరు క్యూ కడుతున్నటువంటి నేపథ్యంలో ఇక ఎవరు వంతు వస్తుందనే చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అయితే మాత్రం నాయకుల్లో కేడర్లో ఒక ఆత్మస్థైర్యం నింపేటటువంటి ప్రయత్నం చేస్తున్నా సరే అది ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తుందో వేచి చూద్దాం.